ఇది 4వ మాట. 5వ విషయాన్ని చూద్దారండి. 5వ మాటను చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి ఉండుట వలన చాలా అది అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే 5వదిగా ఈ క్రియలు ఎలాంటివి అని అంటే, ప్రియులారా ఎలాంటి క్రియలు ఇవి చెప్పండి, మీరే చెప్పండి. ఎలాంటి క్రియలు ఇవి? వెనకకు తీయబడిన క్రియలు. ఎలాంటివి క్రియలు? వెనకకు మళ్ళించబడిన క్రియలు అంట. వెనకకు మళ్ళించబడటం ఏంటి? అక్కడే ఉంది. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించు వాటికి సాగిలపడుచు ఉండటం వలన తమ క్రియల్లో నేమి తన మూర్ఖ ప్రవర్తనలోనేమి దేన్ని విడవక పూర్వీకులందరికంటే మరి మిగులు చెడ్డవారేరి. ఎటువంటి క్రియలు ఇవి? వెనక్కి త్రిప్పబడినటువంటి క్రియలు, వెనక్కి తిరిగినటువంటి క్రియలు. న్యాయాధిపతులు ఉన్న దినాల్లో వాళ్ళు ఎలా ఉన్నారు? మంచిగా వెళుతూ ఉన్నారు. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా ఏం జరుగుతుంది? వెనక్కి తిరగటం ఆరంభించారు. వారితో పాటు న్యాయాధిపతులు ఉన్నప్పుడు ఏం చేశారు? వారిని ఒక మంచి మార్గంలో నడిపిస్తున్నారు. న్యాయాధిపతుల చరిత్రలో జీవితాలు అయిపోగా ఏం జరుగుతుంది? వెనక్కి తిరుగుతున్నారంట. వారి క్రియలు వెనకకు తిరగబడిన క్రియలుగా ఉండేవి. మానవుల్లో నుండి బయటకు వచ్చే క్రియలు ఎలాంటివి అంటే వెనకకు తిరగబడినాయి. ఈరోజు మనలో నుండి వస్తున్న క్రియలు ఎలా ఉండయి? పూర్వానికి వెనక్కి స్థితికి తిరగబడిన క్రియలు ఉండయా? వెనకకు వెళ్ళినటువంటి క్రియలు. ఒక్కసారి మన వెనకటి జీవితం ఏంటో చెప్పండి, మన పూర్వపు జీవితం ఏంటి చెప్పగలుగుతారు ఎవరైనా? మన పూర్వపు జీవితం ఏంటి? పాపము, ఇంకా మోసము, ఇంకా ఆచారము. ఇక నేను చెప్పినే చెప్పొద్దు. పూర్వ స్థితి ఏంటి చెప్పండి, మీకు తెలిసింది. విగ్రహారాధన, ఇంకా ఇంకా చాలా ఉండే మనుషుల్లో. అర్థమవుతుందండి? వాక్యం కూడా చాలా ఉంది, ఇంకా అవలా, ఇప్పటికే ఇంకా ఓట కూడా కాల. చాలా ఉండే మనుషుల్లో క్రియలు. అయితే బైబిల్ అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియులారా? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 5వదిగా వెనకకు తిరిగిన క్రియలు. సరే, పూర్వస్థితి వాళ్ళందరూ ఒకప్పుడు ఉన్నటువంటి పూజించే వాటిని అన్నిటిని విడిచిపెట్టి దేవుళ్ళకి తిరిగినటువంటి అనుభవం ఉంది. దేవుళ్ళకి నడుస్తూ వచ్చారు. మరలా న్యాయాధిపతులు లేకపోవడం ద్వారా వెనక్కి వెళ్ళిపోయి మరలా పూజిస్తున్న అనుభవం. సరే, వారి జీవితాన్ని మనకు మాదిరికరంగా మనం చూసుకోవాల్సిన క్రైస్తవ జీవితం ఏంటంటే, క్రైస్తవ జీవితంలోకి వచ్చిన నీ జీవితంలో వెనకకు మళ్ళుతున్న జీవితం ఎంత ఉంది? క్రైస్తవుడుగా అడుగేసావు, ఏవే వద్దనుకుని అడిగేసావు చెప్పండి. ఏవే వద్దనుకుని? పాపం వద్దనుకుని, విగ్రహారాధన వద్దనుకుని, సరే మోసం వద్దనుకుని, దొంగతనం వద్దనుకుని, ఇంకా మోహపు చూపు కానీ చెడు వ్యభిచార తలంపులు వద్దనుకుని, ఇంకా చెప్పండి, పెద్ద చెప్పండి. చెడు క్రియలు వద్దనుకుని, ఇంకా ఏవేవైతే పూర్వం ఇది నాకు వద్దని వచ్చేవో ఇప్పుడు ఆ క్రియలు ఎలా ఉండయి? అర్థమవుతుందండి? ఇప్పుడు ఆ క్రియలు ఎలా ఉన్నాయి? అవి వద్దని ముంగడికి వచ్చేసాం దేవుళ్ళలోకి, మళ్ళీ వెనక్కి వెళుతున్నామా? మరలా చాలామంది క్రైస్తవులు అంటారు, తీర్మానం చేసుకుంటే దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా నేను ఇలా తీర్మానం చేసుకుంటే ఇలా జీవిస్తానని. కొంతకాలం చేస్తే అలా జీవించరు. వెనకడుగేసిన అనుభవం ఉంటుంది క్రైస్తవ జీవితం. ఎందుకు వెనకడుగేసావంటే కష్టమైపోతుందన్న, చాలా కష్టమైపోతుంది, బాధ ఇబ్బందులు ఉండే అంటాం. నేనంట కదా, చావైన బ్రతికిన బైబిల్ ఏమన్నా తెలుసా? ఒక తీర్మానం చేసినప్పుడు మనం గట్టిగా చేసుకునే తీర్మానమే ఇది చేసుకోవచ్చా లేదా, దీన్ని బట్టి మనం నిలబడతాం లేదని చేసుకోవాలి. నాగట్టు మీద చేయబెట్టి మళ్ళా వెనక్కి తిరిగిన వాడు ఏమవుతాడు? మీరే చెప్పండి. తెలుసా వాక్యం? తెలీదా? నాగట్టు మీద చేయబెట్టి వెనక్కి తిరిగిన వాడు మరణిస్తాడు కాదక్క, దేవుని రాజ్యానికి పాత్రుడు కాడంట. నాగట్టు మీద చేయబెట్టి వెనక్కి తిరిగిన వాడు దేవుని రాజ్యానికి ఇక పాత్రుడు కాదు. అంటే అతడికి ఒక్కసారి నాగట్టు మీద చేయబెట్టి వెనకకు తిరిగావంటే దేవుని రాజ్యం లేనట్టే. ఒక్కసారి దేవునిలోకి అడుగుపెట్టి, ఒక్కసారి దేవునిలో అడుగుపెట్టిన నీవు
ఒక్కసారి దేవునిలో అడుగుపెట్టి ముందరకెళ్తానికి క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, శ్రమ వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏదొచ్చినా క్రీస్తు ప్రేమ నుండి నేను ఎడబాపనని, ఈ క్రీస్తు ప్రేమలో ఉంటానని తీర్మానం చేసుకుని మరణమైన క్రీస్తులోనే నేను తీర్మానం చేసుకున్న మనము ఆ తీర్మానం నుండి తప్పిపోతే పరలోకానికే మన యోగ్యం కాదంటే ఇక పరలోకం ఉందనుకోవటమే, నేను పరలోక రాజ్యానికి వెళ్తామని చెప్పుకోవటమే. అర్హత లేదు, మనకి యోగ్యత లేదు. ఎందుకని? ఒకసారి నువ్వు నాగడి మీద చేయబెట్టి వెనక్కి తిరిగి చూస్తున్నావు. బైబిల్ ఏమనుంది? వెనక్కి తీయబడిన క్రియాపూర్వకమైన జీవితం ఉంది. ఇక్కడ వెనక్కి తీస్తున్న క్రియలు ఉంది. వెనక్కి వెళ్ళటం ద్వారా ఏమవుతుంది? వెనక్కి వెళ్ళటం ద్వారా న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 19 ఏముంది? వెనక్కు తిరిగి ఇతర దేవతలను అనుసరించారు, ఇతర దేవతలను పూజించారు. ఇంకేం చేస్తూ వచ్చారు? వాటికి సాగిలు పడుతున్నాడు. వెనక్కి వెళ్ళటం ద్వారా లోకాన్ని అనుసరిస్తావు, వెనక్కి వెళ్ళటం ద్వారా లోకాన్ని సాగిలు పడతావు, వెనక్కి వెళ్ళటం ద్వారా లోకాన్ని పూజించేవారు ఉంటారు. ఈరోజు చాలామంది క్రైస్తవులు నాగడి మీద చేయబెట్టి, పేరుకి భక్సింగ్ గారు అని చెప్పుకోవద్దు, భక్సింగ్ గారు మేము భక్సింగ్ గారే, మేమైనా పక్కన నుండి రాలా, మా చిన్నతనం నుండి భక్సింగ్ గారు సావాసమే, మేమైనా వేరే డినామినేషన్ వచ్చిన వాళ్ళం కాదు. పేరుకి భక్సింగ్ గారు అని చెప్పుకోవద్దు. ఎవరు కూడా చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే స్థితిగతులు వద్దు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉండవు, ఈరోజు నీవైనా నేనైనా ఏ స్థితిలో ఉండం, ఈరోజు మన స్థితిగతులు ఏంటి, ఈరోజు మన క్రైస్తవ జీవితం ఏంటి? వెనకకు తిరిగిన క్రైస్తవుల యొక్క జీవితం చూడగా వాటికి సాగిలు పడుతున్నారు, వాటిని పూజిస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఇంకా వాటిని అనుసరిస్తున్నారంట. ఈరోజు నా క్రైస్తవ జీవితంలో వాటిని అనుసరిస్తున్నావా లేదన్నది చూసుకోవడానికి కొన్ని ఉండి, లోకాన్ని అనుసరించి వెళ్తున్నావంటే నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నట్టే, లోకాన్ని నువ్వు పూజిస్తున్నావంటే వెనక్కి వెళ్ళినట్లే, నువ్వు లోక ప్రకారం సాగిలు పడుతున్నావంటే అన్నిటికీ వెనక్కి వెళ్ళినట్లే. చాలామంది ఈరోజు క్రైస్తవులను కొంతమందిని చూస్తా. మీరు ఎప్పుడైనా ఒక 10 రూపాయల నోటు కానీ రూపాయి కానీ కింద పడేసుకున్నారు? ఎప్పుడైనా చెప్పండి. పడేసుకున్న వాళ్ళకి చేతులు ఎత్తండి. కింద పడేసుకున్నవారు, రూపాయి కానీ 10 రూపాయలు కానీ అసలు డబ్బులు కింద పడేసుకున్నవారు ఎవరైనా అంటారు? అంటే కావాలని పడేయటం కాదు, మీ చేతుల నుంచి జారిపోవడం ఎట్లనే కింద పడిపోయిందా? కింద పడిన నా చేతుల నుంచి కింద పడిపోయింది అన్నవాడు చేతులు ఎత్తండి. తలకంటే పైకి ఎత్తండి అమ్మా, నాకు కనబడినాడు కాదు. కొంతమంది చేతిలో ఉండి నా చేతుల నుంచి కూడా పడిపోయింది. చేతిలో నుంచి డబ్బులు కింద పడిపోయిన తర్వాత మనం చేసే ప్రాముఖ్యమైన పని ఏంటి? తీసుకుంటాం. ఇది ఫస్ట్ ఆప్షన్. తర్వాత ఏం చేస్తాం? రైట్ ఆన్సర్. ఏం చేస్తాము? తీసుకుని ఏముందని దాన్ని మొక్కుతున్నా? మీరు మొక్కరంటే ఒకప్పుడు మొక్కి రాలేదేంటి? మాకు తెలియదేంటి? వెనకెవరు చెప్పారంటే అమ్మ పుట్టిల్లు మేనమావ తెలియదని. అమ్మ సంగతి వెళ్ళి మేనమావ చెబుతున్నాడంట కొడుకు వచ్చి, మా అమ్మ ఎట్లాంటిదని. ఒరే పిచ్చోడా, మీ అమ్మ సంగతి నాకు తెలుసురా, నా యొక్క చెల్లిలేరా అన్నాడంట. అమ్మ పుట్టిల్లు మేనమావ తెలియదు అన్నట్టు. పూర్వస్థితి అందరూ తెలుసు, నా స్థితి మీకు తెలుసు, మీ స్థితి నాకు తెలిసిందే. బైబిల్ ఏమంటుంది? ఈరోజు మీరు నొక్కపోవచ్చు, చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు. డబ్బులు కింద పడితే రూపాయిని తీసుకుని 10 రూపాయల పావులైనా దాన్ని తీసుకుని కళ్ళకత్తుకునే ఎంతమంది లేరు? చాలామంది అలా జీవించే వాళ్ళు ఉంటారు. ఇది ఒక ఆచారం, ఇది ఒక హేయమైన పని, ఇది ఒక అపవిత్రమైన పని, ఇది దేవుని దృష్టిలో వద్దనుకునేది. ఇది దేవుడు దీని నుండి కాదు నిన్ను విడిపించింది. విడిపించబడిన నీవు మళ్ళీ దాని వైపు ఎలా మళ్ళుకుంటావు? మళ్ళీ దాని మీద ఎలా కూరుకుపోతూ వస్తావు? నాగడి మీద చేయబెట్టావు, అవి వద్దనుకున్నావు, ఏవేవైతే విడిచిపెట్టావో ఈరోజు ఎందుకు మరలా ఇవన్నీ కొనసాగిస్తూ వస్తున్నావు? నాగడి మీద చేయబెట్టి అన్నిటిని విడిచిపెట్టి ముందుకు వచ్చిన నీవు ఈరోజు దాని వైపు మరలా ఎందుకు మళ్ళుతున్నావు? వెనక్కి ఒక అబద్ధాన్ని విడిచిపెట్టావు, ఒక మోసాన్ని విడిచిపెట్టావు, ఒక దొంగతనాన్ని విడిచిపెట్టావు, ఒక అహంకారాన్ని విడిచిపెట్టావు, ఒక అధికారాన్ని విడిచిపెట్టావు, ఒక గర్వాన్ని విడిచిపెట్టావు, ఒక లోకంలో జీవిస్తున్నవన్నీ కూడా విడిచిపెట్టే మరలా నాగడి మీద చేయవేశావు. మరలా ఎందుకు మనలో నుండి బయటకు వస్తున్నాయి? ఎందుకంటే వెనక్కి వెళుతున్న అనుభవంలో ఉంది. నాగట మీద చేయబెట్టి వెనక్కి తిరిగిన వాడు పరలోకానికి పాత్రుడు కాడు. ఆ యోగ్యత కోలుగొదేసుకుంటాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఎన్నిసార్లు ప్రభు దగ్గర తీర్మానం చేసుకుని వెనక్కి వెళ్ళిపోయి మరలా వస్తున్నాం. గత ఆదివారం ఏం తీర్మానం చేసుకున్నావు? వాళ్ళ దగ్గర చేయత్తమని చెప్పాలి గత ఆదివారం, కానీ తీర్మానం చేసుకున్నారు. ఏం తీర్మానం చేసుకుని బల దగ్గర నుంచి బయటకు వెళ్ళావో మళ్ళీ ఇప్పుడు ఆ తీర్మానం ఎంతవరకు నెరవేర్చొచ్చావు? ఎంతవరకు ఆ తీర్మానం నీలో నాలో నెరవేర్చబడింది? ఆ తీర్మానం అలాగే విడిచిపెట్టి మళ్ళీ కొత్తగా తీర్మానం చేసుకోవడానికి ఎలా వచ్చా? అంటే చేయబెట్టేమో తీర్మానం చేసుకున్నాం, దాన్ని విడిచిపెట్టేస్తున్నాం, మళ్ళీ దేన్ని విడిచిపెట్టామో దాన్ని జరిగించి మళ్ళీ వస్తున్నాం. నేనంట సింపుల్గా ఒక అబద్ధం ఆడతాం.
ఇక బల దగ్గరికి వస్తాం, చేయత్తమనగా ఎత్తేస్తాం. ప్రభా నేను ఎన్నాళ్ళు అబద్ధాలు ఆడినా నీకు ఆడిన ప్రభు అని తీర్మానం చేస్తాం. మళ్ళీ రేపు ఆదివారం వచ్చిన తర్వాత ఇదే అబద్ధం గురించి చెబితే మళ్ళీ చేయెత్తుతారు కూడా. ఇదే ఆదివారం కాదు, సంవత్సరం మొత్తం ఈ అబద్ధం గురించి చెప్పినా చేయెత్తేస్తాం. ఎందుకని? తేనె కంటే మధురమైంది మన నోటి అబద్ధాలు. సింపుల్గా వెళ్ళిపోయి వచ్చేస్తూ ఉంటాయి, సింపుల్గా వచ్చేస్తాయి. మార్చుకోవాలి. బైబిల్ మనకు ఎందుకు ఇవ్వబడింది తెలుసా? మనుషుల జీవితాలు ఎలా ఉండి ఇలా ఉంటే దేవుడు ఇష్టపడ్డు, మీరు ఇలా ఉండండి అని మనకు తెలియపరుస్తుంది బైబిల్. దేవునికి ఇష్టలుగా మనం జీవింపజేసేదే బైబిల్. ఆ బైబిల్ను కలిగి కూడా, ఆ బైబిల్ను పొంది కూడా మన జీవితాల్లో ఇంకా వెనకకు తిరిగిన అనుభవాలు ఉంటుంటే పరీక్షించుకోవాలి. క్రైస్తవ జీవితంలో దేవుని ఎదుటను తీర్మానం చేసుకుని ప్రభువులో చేయబెట్టిన నీవు ఏ విషయాల్లో వెనకడుగేస్తున్నావు? వేటి వైపు వెనక్కి వెళ్ళిపోయావు? మరలా వేటిని విడిచిపెట్టావో వాటిని మరలా కొనసాగిస్తున్నావా? పరీక్షించుకో. లవోదిక సంఘం వెనక తీస్తున్న అనుభవం ఉంది. ఈరోజు మన జీవితాలు కూడా అనుకుంటే ప్రభు మన వెనక తీసినటువంటి క్రియలను ప్రభు ఎరిగాడు. నీ క్రియలు నేను ఎరుగుదును. ఏ క్రియలు? వెనకకు తిరిగిన క్రియలను ప్రభు ఎరిగాడు. ఏ విషయంలో క్రైస్తవులుగా మనం ముందరికి వెళ్ళలేక వెనక్కి తిరిగామో క్రైస్తవ జీవితంలో, ఆ క్రియలను ప్రభు ఎరిగాడు. జాగ్రత్త. తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సదోమ గొమొర్రా పట్టణంలో మొన్న మేము గొట్టుముక్కలో బైబిల్ స్టడీ ధ్యానిస్తున్నాం. సదోమ గొమొర్రా పట్టణంలో అక్కడ ఉన్నటువంటి లోతు 19వ అధ్యాయంలో ఆ ప్రాంతంలో చూస్తున్నట్లయితే 18 నుండి 19 వరకే లోతు ఒక మాట అంటాడు దేవదూతలతో. దేవుని ఉగ్రత వస్తుంది అన్నప్పుడు ఈ ఉగ్రత నుంచి నేను తప్పించుకోవడానికి ప్రభు అంటే నువ్వు పారిపోమంటాడు. లోతు అంటాడు, అయ్యా నేను పారిపోలేను, ఇది పక్కనున్న చిన్న గ్రామం ఉంది సోయరు, దానికి వెళ్ళటానికి అది అనుమతి ఇమ్మంటాడు. సరే పో అంటాడు. సరే పోమన్నాడు. ప్రకటన గ్రంథంలో లేదా పాత నిబంధనలు కొన్ని ప్రాంతాల్లో ప్రజల పైన దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ప్రజలు కొండల దగ్గరికి వెళ్తున్నారంట. కొండల దగ్గరికి వెళ్ళి, అయ్యా కొండలారా మమ్మల్ని మరుగు చేయండి, గొర్రెపిల్ల ఉగ్రత దినం వచ్చింది, గొర్రెపిల్ల యొక్క మహాదినం వచ్చింది, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని మరుగు చేయండి, ఆ ఉగ్రత దినం నుండి మమ్మల్ని కాపాడండి అని కొండల దగ్గరికి పర్వతాల దగ్గరికి వెళ్ళి మనుషులు మొరపెట్టుకుంటూ వస్తున్నారంట. ఎందుకు ఇలా జరుగుతుందయ్యా? మమ్మల్ని కాపాడండి, పర్వతాలారా కొండలారా మమ్మల్ని మరుగు చేయండి, దేవుని ఉగ్రత నుండి మమ్మల్ని కాపాడమంటే దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని సన్నిధిలో పర్వతాలు కూడా మైను వల్లే కరిగిపోతున్నాయి. ఒక మైను పొత్తు ఎలాగైతే కరిగిపోయిద్దో అలాగూ పర్వతాలు కూడా కరిగిపోతున్నాయి. లోతు కన్నా దేవుడు సమయం ఇచ్చాడు, పోయి సోయర్లు ఉంటేనంటే ఉండమని. రేపటి దినం వరకు అసలు సమయమే ఇవ్వడు. ఎంతకాలం ఇవ్వాలి? ఎన్ని రోజులని ఇవ్వాలి? 2024 సంవత్సరం నుంచి తరుణం ఇస్తున్నాడు. 2024 సంవత్సరం నుంచి సమయం ఇస్తున్నాడు. మనం రక్షించబడినప్పటి నుండి సమయం ఇస్తున్నాడు. ఇంకా సమయం కావాలంటే ఎంత సమయం కావాలి? ఇంకా ఎంత సమయం తీసుకోవాలి? ఎంత సమయం దేవునికి ఇవ్వాలి? ఇచ్చిన సమయం చాలదా? ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకుంటున్నప్పుడు ఇంకెంత సమయం దేవుడు నీకు ఇవ్వాలి? చాలామంది చెప్తారు ఇంకా సమయం చాలా ఉందనని. ఎవరు చెప్పాడు సమయం ఉందని? బైబిల్ అంటుంది కాలము సంపూర్ణమై ఉన్నది. కాలం సంపూర్ణమైనదంటే ఇంకా నీ కాలం ఎక్కడుంది? నీకు టైం ఇచ్చే టైం ఎక్కడుంది? అయిపోయింది. ఆ రోజు కనీసం లోతు తప్పించుకోవడం సోయర్ అనే పట్టణం అని ఉంది, ఒక గ్రామం ఉంది. కానీ నా జీవితంలో మనం తప్పించుకోవడానికి, దేవుని ఉగ్రతని తప్పించుకోవడానికి ఒక అవకాశం కూడా లేవు. అన్ని ద్వారాలు కూడా ముయ్యబడి ఉంటాయి. ఈరోజు వెనక్కి తిరిగితే ఏ ద్వారం కూడా నీకు తెరవబడి ఉండదు, అన్నీ ముయ్యబడి ఉన్నాయి. ఇది ముయ్యబడుతున్న ద్వారాల్లో నుండి నువ్వు బయటకు రావాలి. ఏవేవి ద్వారాలు ముయ్యబడుతున్నాయి? తెరవబడిన అనుభవాలు ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే. నేడే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం అని బైబిల్ రాబడుతూ వచ్చింది. ఈ మిక్కిలి అనుకూల సమయంలో, ఈ మిక్కిలి దివ్యకరమైన శ్రేష్టకరమైన తరుణం ఉన్నప్పుడే, దేవుడు మన ద్వారాలు ముయ్యకు మునిపే మనకు సమయం ఇస్తున్నప్పుడే ఎక్కడ మనం వెనక్కి తిరిగి సరి చేసుకోవాలి. ఇది ఎన్నమాట? ఇది 5. 6వ విషయాన్ని చూద్దానండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాట, సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నిటి నేను చూచితిని, అవి అన్నీ వ్యర్థములే, అవి ఇక్కడ గాలికై ప్రయాసపడినట్టు ఉన్నవి.
కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూస్తున్న 6వ మాట, మానవుల్లో నుండి వస్తున్న క్రియలు ఎలాంటివి? 6వదిగా చూస్తున్నట్లయితే వ్యర్థమైనటువంటి క్రియలు. ఎటువంటి క్రియలు ఇవి? వ్యర్థమైన, పనికొచ్చే క్రియలు కాదు, వ్యర్థమైన క్రియలు అంట. ప్రతి మనుషుల్లో నుండి బయటకు వస్తున్న క్రియలు ఎలాంటివి తెలుసా? వ్యర్థమైనవే, అంటే మంచివి కాదు. కానీ మనం ఆరాధనలో చూస్తూ వచ్చాం, ప్రభు ఎటువంటి క్రియలు మనలోకి ఇస్తాడు, మన పట్ల ఎటువంటి క్రియలు జరిగించాడు? మంచి క్రియలు జరిగిస్తూ వచ్చాడు, అవునా కదా? అద్భుత క్రియలు జరిగిస్తూ వచ్చాడు, ఆశ్చర్యమైన క్రియలు జరిగిస్తూ వచ్చాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన 6వ విషయం ఏంటి తెలుసా? మనలో నుండి, ప్రతి మనుషుల్లో నుండి బయటకు వస్తున్న క్రియలు ఎలాంటివంటే వ్యర్థమైన క్రియలే ఎక్కువ బయటకు వస్తున్నాయి మంచి క్రియల కంటే. అంటే మంచి క్రియలు రావట్లేదని నేను అన్ను, వస్తున్నాయి. కానీ మానవుల్లో నుండి ఎక్కువగా బయటకు వస్తున్న క్రియలు ఎలాంటివంటే వ్యర్థమైన క్రియలు. చూడండి, ఒకరోజు మనం జీవించిన క్రియాపూర్వక జీవితం అంతా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది వ్యర్థమైందని దేవుడు తీసేసి అగ్నిలో వేస్తే ఇంకేం ప్రయోజనం ఉండేది? అర్థమవుతుందండి? దేవుని దగ్గరికి వెళ్తాం, ఆల్రెడీ ఉందా లేదా? దేవుని దగ్గరికి వెళ్ళాలా? పుట్టము వేయబడినట్టు, బంగారము పుట్టము వేయబడినట్లుగా వేయబడే స్థితులు ఉన్నాయి. అప్పుడు ఏమైపోయింది? అప్పుడు ఏమైపోతుందంటే అసలైంది ఏదో, నిజమైంది కాదేదో బయటికి వెళ్ళిపోద్ది. మరి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యర్థమైన క్రియలు, భూమి మీద జీవించి బలలో కూడా వ్యర్థమైన క్రియలు కలిగి పాల్గొని దేవుని రాజ్యానికి వెళ్తాం అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వ్యర్థమైన క్రియాపూర్వకం ఉన్నప్పుడు ఇంకా మనం బహుమానం ఎలా వచ్చింది? మనం ఆశీర్వాదం ఎలా పొందుతూ వస్తాం? మనం దీవెనలు ఎలా పొందుతూ వస్తాం? వ్యర్థమైన క్రియలన్నీ లోకంలో జీవించి సొలొమోను ఏమంటున్నాడు? భూమి కింద, క్షమించండి, ఆకాశం క్రింద భూమి మీద జరుగుతున్న ప్రతి క్రియలు కదా, సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నిటినీ నేను చూచితిని, అవన్నీ సొలొమోను అంటున్నాడు, నేను చూసాను, ఇవన్నీ వ్యర్థమైన క్రియలే. ఈయన చూశాడు, ఆయన ఎరిగిన వాడుకుంటాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మన క్రియలన్నింటినీ ఎరిగాడు. ఆయన ఏమంటాడు? నీ క్రియలు నేను ఎరుగుదును. ఆ క్రియలు ఎలాంటివంటే మనల్ని దేవుడు చూసినప్పుడు మన క్రియలు వ్యర్థమైనవి ఉండకూడదు, అన్నీ కూడా మంచిగా, మేలుకరమైనవిగా, శ్రేష్టకరమైనటువంటి క్రియలు మనలో ఉండాలి. మనం ఇంత క్రైస్తవ జీవితాన్ని జీవించి, ఇంత విశ్వాస జీవితాన్ని జీవించి చివరికి మనలో వ్యర్థమైన క్రియలు నివసిస్తూ ఉంటే బల్లలో పాల్గొన్న మనం ఎలాంటి వారిమే? వ్యర్థులమే. వ్యర్థమైన క్రియలు మనలో ఉన్నప్పుడు వ్యర్థమైన వారమని అర్థం. ప్రియులారా, మన క్రియలు వ్యర్థమయ్యే విధానంలో ఉండయా అంటే నిష్ప్రయోజకమైనవిగా, పనికి రాని విధానంలో ఉండే మన క్రియలు పనికొచ్చే విధానంలో ఉండయా? వ్యర్థమైనవి అంటే అర్థం ఏంటి? ఇక అవి పనికిరానివని అర్థం, ఒక రకంగా చెప్పాలంటే ఉపయోగపడనివని అర్థం. ఎందుకు పనికిరానివని అర్థం? ఈరోజు మనం జీవించే క్రైస్తవ జీవితం ఉపయోగపడేది ఉందా, ఉపయోగపడనది ఉందా? లవోదిక యొక్క సంఘం యొక్క చరిత్ర ఉపయోగం లేని క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాయి. వారిలో నుండి వస్తున్న క్రియలు ఎలాంటివంటే ఉపయోగం లేనటువంటి క్రియలు. ఈరోజు నా క్రైస్తవ జీవితం నుండి బయటకు వస్తున్నటువంటి క్రియాపూర్వకమైన జీవితం లవోదిక సంఘంలాగా, లవోదికలో ఉన్న ప్రజల్లాగా ఉపయోగం లేనివి, నిష్ప్రయోజకమైన క్రియలు ఉండయా, ఉపయోగపడే క్రియలు ఉండయా? ఇది పరీక్షించుకో. లవోదిక సంఘం నష్టపోతుంది, కానీ మనం నష్టపోకుండా ఉండాలంటే మన క్రియలు మనలో నుండి ఎలా వస్తున్నాయో పరీక్షించుకుందాం. వ్యర్థమైనవి ఉంటున్నాయా, లేకపోతే దేవునికి ఉపయోగపడే క్రియలు మనం జీవిస్తున్నామా, దేవునికి ఉపయోగకరమైనటువంటి క్రియాపూర్వకమైన మనం జీవిస్తున్నామా లేదా పరీక్షించుకుందాం. ఇది 6. 7వ విషయాన్ని చూద్దానండి. సండే కొద్ది పాటలు చిన్నగా పాడము. 7వ మాట, యెషయా గ్రంథము 64వ అధ్యాయం. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం చదవండి అమ్మా. మేమందరము అపవిత్రమంటే వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఆయన, మేమందరము ఆకువలే వాడిపోతుమి, గాలివాన కొట్టుకొని పోనట్లుగా. అది చూడండి క్రియలు. 7వదిగా ఎటువంటి క్రియలు ఏంటివి? మురికి క్రియలు. ఎలాంటి క్రియలు ఇవి? మురికి క్రియలు. మురికి క్రియలు ఉండటం ద్వారా ఏమవుతుంది? బైబిల్ అంటుంది ఏమవుతుంది? చివరిలో అదే వచ్చిన చివరిలో, మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోతున్నాయి అంట. ఏం కొట్టుకుపోతున్నాయి? దోషములు. ఎలా కొట్టుకుపోతున్నాయి? మనుషుడిని తన యొక్క క్రియలు, మురికి క్రియలు అన్నింటినీ కూడా కొట్టుకుపోతున్నాయి. ఎలాగంటే దోషములు. ఏం కొట్టుకుపోతున్నాయి అంటే దోషములు ఎలా కొట్టుకుపోయి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన 7వ కోణం ఏంటి తెలుసా? మానవుల్లో నుండి వస్తున్న క్రియలు ఎలాంటివంటే మురికి క్రియలు. ఎలాంటివి? మురికి క్రియలు. ఒకరోజు ప్రభు అనుకోవచ్చు, ఈ క్రైస్తవుడు ఇలా ఉన్నాడు, చక్కగా మనం ఏం చేస్తాం, ఈ యొక్క క్లాత్ ఉందనుకోండి, స్కచీప్ ఉంది, చక్కగా వాష్ చేసి సోప్ పెట్టి పౌడర్ పెట్టి వాష్ చేసి సర్ఫ్ పెట్టి మంచిగా వాష్ చేసి మనం ఏం చేస్తాం, చివరిగా వాష్ చేసిన తర్వాత ఇట్లా పొట్టుకుంటాం. పొట్టుకున్న తర్వాత ఏం చేస్తాం? ఇక దీన్ని వాష్ చేసిన తర్వాత మీరు చెప్పండి ఏం చేస్తారు?
వాష్ చేసిన తర్వాత ఏం చేస్తాం? ఇంకా ఆరబెడతాం. ఇంకా ఏం చేస్తాం? మొట్టమొదట దీన్ని ఉతికిన తర్వాత గట్టిగా పిండుతాం. ఎంత పిండుతాము? ఎంతైతే దీనిలో నుండి నీరు ఉందో అది ఎంత సాధ్యమైనంత వరకు వచ్చేంతవరకు కూడా పిండేస్తాం. దేవుడు మన క్రైస్తవ జీవితాన్ని ఎట్లా పొట్టుకుని ఎట్లా పిండితే అంత మురికే ఉందంట, శ్రేష్టకరమైంది లేదంట. ఏముంది? అంత మురికే కనపడుతుంది, అసలు పరిశుద్ధతే లేదు. బైబిల్ అంటుంది పరిశుద్ధత లేకపోవడం కారణం ఏంటి? మురికి క్రియలు కలిగి ఉంటానికి కారణం ఏంటి తెలుసా? ఇక్కడే అంటాడు 6వ వచనం చూసినట్టే, మేమందరం ఆకువలే వాడిపోతే గాలివాన కొట్టుకుపోయినట్లుగా మా దోషంలో కొట్టుకుపోయి, మానవుల్లో ఉన్న దోషాలను బట్టి, మానవుల్లో ఉన్న దోషపు క్రియలు బట్టి, మానవుల్లో ఉన్న క్రియలు బట్టి, ఆ దోషపు క్రియలు బట్టి మానవుడి జీవితం ఏమైంది? మురికి క్రియల్లాగా అయిపోతూ వచ్చినాయంట. ఏమవుతూ వచ్చినాయి? మురికి క్రియలు. ఓ రోజు దేవుడు చూస్తున్నాడు. ప్రతి క్రైస్తవుని కూడా ఖచ్చితంగా దేవుడు తన ఎదుట మనం పరీక్షించే దినం ఒకటి ఉంది, తన ఎదుట నిలబెట్టుకునే దినం ఉంది. ప్రతి క్రైస్తవుని ఇలా చేసినప్పుడు, ఇలా తీర్చి చూపించినప్పుడు శ్రేష్టకరమైనదే ఉండాలే కానీ మురికి క్రియలు ఉండకూడదు. ఈరోజు చాలామంది క్రైస్తవుల యొక్క జీవితంలో దేవుడు ఎంతగానో తన రక్తంలో, తన కుమారుని యొక్క రక్తంలో మనల్ని ఎంతగానో ముంచి లేపుతున్నప్పటికీ ఇంకా మన మురికి క్రియలు మళ్ళా వస్తూనే ఉన్నాయి. తన పరిశుద్ధతో మనం లేపుతున్నాడు, తన పవిత్రతో లేపుతున్నాడు. బల్ల దగ్గరికి వచ్చిన ప్రతిసారి తన పరిశుద్ధమైన పావనమైన రక్తము ద్వారా మనలో ఉన్న మురికి క్రియలన్నీ కడిగి పరిశుద్ధపరుస్తూనే వస్తున్నాడు. కానీ మనం ఎలా ఉండం? మరలా అవే మురికి క్రియలు కొనసాగిస్తూ వస్తున్నాం. ఏం చేస్తున్నాం? అవే మురికి క్రియలు కొనసాగిస్తూ వస్తున్నాం. ఏ మురికి క్రియలు అయితే దేవుడు విడిపించాడో, ఏ మురికి క్రియలు అయితే తీసివేసాడో, మురికి క్రియలు రావడం కారణం ఏంటి? దోషాలు. ఏ దోషాలు ప్రభు తీసేసి మనలో మురికి క్రియలు తీసివేశాడో, ఇంకా అదే మురికిని, ఇంకా అదే డస్ట్ని మనం అంటుకుంటూ ఉంటే నష్టపోతాం. ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఈ స్కచ్ పొంది మంచిగా వాష్ చేసాం. దీన్ని తీసుకెళ్ళి బయటికి వెళ్ళి రోడ్డు మీద ఎట్లా వేస్తే ఎట్లా ఉండేది? మట్టి మీద వేస్తే ఎట్లా ఉండేది? వేస్తామా? చెప్పండి, మీరు చెప్పండి. ఇట్లా మంచిగా వాష్ చేసిన స్కచ్ తీసుకెళ్ళి రోడ్డు మీద ఎట్లా మట్టి మీద వేస్తామా? మరి ఎందుకే? దేవుడు మనల్ని ఎంతగానో పరిశుద్ధపరుస్తుంటే రోజు వెళ్ళి మట్టి మీద పడినట్టుగా ఎందుకు పడిపోతున్నాం మన క్రియలు? ఆయన వేస్తున్నాడా మనల్ని? వెయిట్లా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన చక్కగా వాష్ చేసి పరిశుద్ధంగా ఉంచుతున్నాడు. ప్రతి వారం, ప్రతిరోజు పరిశుద్ధంగా ఉంచుతున్నాడు. మరి మనం ఎందుకు మురికి క్రియలాగా తయారవుతున్నాం? మనలో నుండి ఎందుకు మురికి క్రియలు వెళ్తున్నాయి? ఎందుకు మనలో నుండి దోషాలు వెళ్తున్నాయి? మనలో ఉన్న దోషాలు ఎలా ఉండే తెలుసా? మనలో ఉన్న దోషాలు, మనలో ఉన్న మురికి క్రియలు ఎలా ఉండే తెలుసా? యెషయా గ్రంథం 44:6 వచనం అంటాడు. ఏమంటాడు? మేమందరం ఆకువలే వాడిపోతుమి, గాలివాన కొట్టుకుపోనట్లుగా. గాలివానకి ఎలాగైతే కొట్టుకుపోతారో, వరదలు కానీ వర్షాలు కానీ వచ్చినప్పుడు ఎలాగైతే కొట్టుకుపోతూ ఉంటాయి అన్నీ, అట్లా మానవుని యొక్క జీవితం పాపాలన్నీ అలా కొనసాగుతూ వస్తున్నాయి అంట. ఎందుకంటే ప్రియులారా, మానవుల్లో ఉన్న మురికి క్రియలు అలాంటివి. ఆల్రెడీ దేవుడు మనలో ఉన్న మురికి క్రియను విడుదల ఇచ్చేస్తున్నాడు. ప్రతిరోజు మనలో ఉన్న మురికి క్రియను తీసేస్తున్నాడు. కానీ మనమే ప్రతిసారి మురికి అవుతున్నాం. అందుకే మనం అంటాం కదా, పందికి దాని ముక్కు ఎదుటి ఏం పెడతాము? ముత్యములు పెడతాం అనుకోండి. ముత్యము పెడితే అది ఏం చేస్తుంది? దాని స్వభావం ఏంటి? నేను మిమ్మల్ని అట్లా మామూలు వాక్యాన్ని చూస్తున్నాం. దాని స్వభావం ఏంటి? పంది యొక్క స్వభావం ఏంటి? మురుగుంట్లో పడతాం. కుక్క యొక్క స్వభావం ఏంటి? కక్కింది తింటాం. కుక్క యొక్క స్వభావం. ఇంకోటి ఉంది, తన తోక ఎంతలైన కూడా మళ్ళీ వంకర చేసుకోవడం దాని స్వభావం. ఇంకా బాతు యొక్క స్వభావం ఏంటి? నీటిలో ఉండటం. కొన్ని స్వభావాలు ఉన్నాయి. కొన్ని జంతువుల యొక్క స్వభావాలు ఉన్నాయి. వాటికి మనం ఎన్ని చేసినా చివరికి అక్కడికే వెళ్తాయి. ఒక ఏమంటారు, ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఒక వ్యక్తి చిలక జ్యోతిష్యం చెబుతాడంట. చిలక జ్యోతిష్యం చెబుతుంటే అందరు జ్యోతిష్యాలు చెబుతూ వెళ్తూ ఉండగా ఒకరోజు బాధేసిందంట బాగా. ఎందుకంటే కొద్దిగా బిజినెస్ జరగలేదు, ఎవరేం చెప్పించుకోలేదు, డబ్బులు కూడా లేవంట. కొద్దిగా బాధేసి ఏం చేశాడంటే, సరే కనీసం ఆ చిలక్కి ఒక దోసకాయ ముక్క ఏది పెట్టే స్టేజ్ కూడా లేనప్పుడు ఆయన అనుకున్నాడంట, చిలక నిన్ను బట్టి నేను పోషించబడుతున్నాను, కానీ ఈరోజు నేను పోషించలేని స్థితిలో ఉన్నాను. కాబట్టి ఇక్కడి నుండి నేను నిన్ను పోషించలేకపోతున్నాను. కాబట్టి ఇదిగో నీ గేట్ ఎత్తేస్తున్నా, నువ్వు వెళ్ళిపో. నీకు ఇష్టమైన విధానంలో నువ్వు తిని బ్రతుకు, ఎక్కడన్నా సంతోషంగా ఉండని గేట్ ఎత్తేసాడు. గేట్ ఎత్తేస్తే ఆ చిలక బయటకు వచ్చింది. లేదా ఆయన యొక్క చొక్కాయనో ఏదో ఇట్లా లాగి, దాని అలవాటు ఏంది బయటకు వచ్చి ఆ యొక్క ఏదైతే ఉందో దాన్ని జ్యోతిష్యం చెప్పే మొక్కలు తీసి వెళ్ళిపోవటమే. అక్కడ కనబడాల, చొక్కా ఇట్లా లాగింది, మళ్ళీ వెళ్ళి దాంట్లో కూర్చుందంట.
ఎందుకు కూర్చుంది? ఎందుకు కూర్చుంది? ఇక దాని జీవితకాలం అంతా ఆడే ఉండాలి. దానికి అర్థమైపోయింది, నేను బయటికి వెళ్ళిన ఉపయోగం లేదు, ఉండాలి. లేకపోయిన రోజు తిన్నా తినపోయినా ఏడ కూర్చోవాలా? తలుపు ఎత్తినా తలుపు దించినా ఇది యొక్క దీంట్లోనే ఉండాలి. దేంట్లో? ఆ పంజరంలోనే ఉండాలి. నేను బయటికి వెళ్ళకూడదు. స్వేచ్ఛనిచ్చాడు, నువ్వు బయటికి వెళ్ళిపో, స్వేచ్ఛగా ఉండు, ఎక్కడ దొరికితే అక్కడ తిను. ఎందుకు? బైబిల్లో రాయబడుతూ వచ్చింది, మీరు ఏమి తిందుమేం తాగుతామని చూడొద్దు, ఆకాశ పక్షులను చూడండి, అవి కొయ్యవు విత్తవు, అవేం చేస్తున్నాయి? కోసేది కాదు, విత్తే కాదు, అయినా తింటల్లా, వాటిని దేవుడు పోషిస్తల్లా. వాటిని పోషించిన దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. ఇప్పుడు ఆకాశ పక్షుల్లో ఒకటే ఈ పిట్ట, ఈ చిలక, ఇది దీన్ని పోషించడా దేవుడు? పోషిస్తాడు. కానీ ఎక్కడుంది? మరలా పంజరంలోనే ఉంది, మరలా పంజరంలోనే ఉంటుంది. మరలా పంజరం నుండి గేట్లు ఎత్తినా, స్వేచ్ఛనిచ్చినా, స్వాతంత్రాన్ని ఇచ్చినా, స్వేచ్ఛనిచ్చినా బయటికి రాలేకపోతుంది. దాంట్లోనే కురిగిపోయింది. క్రైస్తవులు ఈరోజు అలా ఉండరు. ఈరోజు చాలామంది విశ్వాసులు అలాగే ఉంటారు. దేవుడు మనకున్న బంధకాలన్నిటిని కూడా, గేట్లన్నిటిని కూడా తెంచివేసి స్వేచ్ఛనిచ్చాడు మనకి. క్రైస్తవులుగా విశ్వాస జీవితంలో స్వేచ్ఛనిచ్చినప్పుడు చాలామంది క్రైస్తవులు ఇంకా మురికి గుడ్డలాగానే ఉండిపోతున్నారు. ఎందుకు? ఆ పంజరంలో అది కూర్చుంటుంది. కూర్చుని ఏం చేసేది? అక్కడే బాత్రూమ్ కూర్చునేది, అక్కడే టాయిలెట్ పోయి అక్కడే తింటా ఉండేది. అంతేనా? ఇంకా సపరేట్గా బయటకు వచ్చి తిని వెళ్తుందా? దాని లోపలే ఒక పెట్టేస్తాడు. ఏం పెడతాడు? ఓ దోసకాయ ముక్క పెడతాడు. దాన్ని అక్కడే తింటుంది, అక్కడే బాత్రూమ్ కూర్చునేది, అక్కడే టాయిలెట్ పోతూ ఉండేది. అన్నీ దాంట్లోనే. తింటాం, కూర్చోవటం, బాత్రూమ్ కూర్చోవడం కూడా మొత్తం దాంట్లోనే. దాని క్రైస్తవ జీవితం మురుకు జీవితం మార్చుకోవట్లా. యజమానుడు స్వేచ్ఛనిచ్చాడు, వెళ్ళిపోమ్మా, ఎంతకాలం ఇలా ఉంటావు, ఎంతకాలం ఇలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటావు, ఎంతకాలం ఇలా దుస్థితిలో ఉంటావు, ఎంతకాలం ఇలా ఆకలితో ఉంటావు, ఎంతకాలం ఇలా కష్టాన్ని భరిస్తావు, వెళ్ళిపో ఇక్కడి నుంచి, స్వేచ్ఛగా ఉండమనిస్తే నేను పోను, నాకు ఇదే కావాలి. లోకము నుండి దేవుడు మన మురికి గుడ్డ లాంటి మన జీవితం నుండి బయటికి తీసుకొచ్చాడు. పిండేసి పవిత్రంగా మనల్ని బయటికి తీసుకొచ్చాడు. బైబిల్లో ఉంది, సన్నపు నార బట్టలు, తెల్లని వస్త్రాలు. ఎందుకు రాయబడింది? పరిశుద్ధకు సాదృశ్యమే. పంజరంలో ఉండవారమే, చిలకలాగా పంజరంలో ఉన్నట్టు పంజరం ఉండవు, అన్నిటి ద్వారా బంధించబడిన మనల్ని స్వేచ్ఛనిచ్చి బయటికి తీసుకొచ్చాడు దేవుడు. కానీ విశ్వాసులు నేడు దినాలు ఎలా ఉండరు తెలుసా? మళ్ళా మేము అదే పంజరం కిందకి వెళ్ళిపోతామని వెళ్ళిపోతున్నారు. అంటే మురికి గుడ్డ లాంటి మన క్రియలను దేవుడు తీసివేసి పరిశుద్ధంగా చేసినప్పుడు మరలా మాకు ఆ మురికి గుడ్డ లాంటి క్రియలే కావాలని వెనక్కి వెళ్ళిపోతున్నారు. లవోదిక సంఘం ఎలా ఉంది? మన చరిత్ర ఎలా ఉంది? బయటికి తీసుకొచ్చాడు దేవుడు, బయటికి రప్పించాడు. ఆయనే స్వేచ్ఛనిచ్చాడు మనకి. మనల్ని పోషించేది కూడా ఆయనే. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు మనల్ని పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు, కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు, అన్నిటిని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనకు స్వేచ్ఛనిచ్చాడు. మురికి గుడ్డ లాంటి మన జీవితాన్ని పవిత్రంగా మార్చాడు. కానీ ఈరోజు మన క్రియలు మరలా ఎందుకు మురికిగా అవుతున్నాయి? స్వేచ్ఛను ప్రభు ఇచ్చిన మరలా ఎందుకు ఆ పంజరంలోకి, ఆ మురికి గుడ్డలోకి వచ్చి ఉంటున్నాం? మురికి గుడ్డే పంజరం మనకి. ఎందుకు మురికి క్రియలు మరలా మనకు ఉండే? మురికి క్రియలు అంటే ఓ చోట వెళ్తాం, ఎక్కడన్నా మనం అనుకోకుండా కుర్చీలో కూర్చుంటాం, దానికి ఏముండేది? డస్ట్ ఉండేది, దుమ్ము ఉంటుంది. ఆ దుమ్ము మనకేమైంది? మన ప్యాంట్కి అయింది. ఎవరో ఒకరు చూసే ఉంటారు, అన్న దులుపుకో అంటారు. చూసింది వాక్యం, దులుపుకోమంటుంది దేవుని వాక్యమే. చూస్తుంది దేవుని వాక్యమే. పరిశుద్ధాత్ముడు చూశాడు, వాక్య వెలుగులో మనం దులుపుకోమంటున్నారు. సరి చేసుకోండి. మురికి గుడ్డలు తీసివేసి మంచి జీవితాన్ని కొనసాగించాలి. రేపు ఉదయం వరకు నేను బ్రతుకుంటానో తెలీదు, మీరుంటారో కూడా తెలీదు. మన జీవితాలు ఇప్పుడు వరకు మనం రేపు ఎల్లుండని అనుకోవద్దు. ఒక వ్యక్తి అంటున్నాడు, ఇప్పుడు కాదు ఇంకా కొంతకాలం తర్వాత అంటూ ముందరికి వచ్చాడు. సడన్గా సమయం వచ్చింది, లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎంతకాలమని లవోదికలో ఉండే విశ్వాసులాగా మురికి గుడ్డలాగానే ఉంటాం. ఎంత మురికిగా ఉండాం ఒక్కసారి మనం పరీక్షించుకోండి. ఒక క్రైస్తవ జీవితం, మీ ఆత్మీయ జీవితాన్ని ఒక తెల్లని వస్త్రం మీద పెట్టి చూడండి. ప్రార్థన చేసేదాన్ని మీ కళ్ళ ఎదుట తెల్లని వస్త్రాన్ని పెట్టుకుని దానిలో మీ క్రైస్తవ జీవితాన్ని చూడండి. ఎంత మురికి గుడ్డలు కనపడతాయి, ఎంత మురికిగా ఉంటుందో. వద్దు. ప్రభు ప్రణాళిక ఏంటి తెలుసా? ఇంతగా లవోదిక సంఘానికి ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు తెలుసా? లవోదిక సంఘము మురికి గుడ్డ లాంటి క్రియలు కలిగి ఉండా సరి చేసుకుంటే మళ్ళీ దేవుని రాజ్యంలో ఉండాలని ఇంతగా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ప్రభు? లవోదిక సంఘానికి ఏదో నష్టం చేయాలని కాదు, లేదా లవోదిక సంఘానికి ఏదో కీడు చేయాలని కాదు. సరి చేసుకుంటే నువ్వు కూడా నా రాజ్యంలో ఉండన్న దానికి సాదృశ్యమైన మాట్లాడు. ఎంత ప్రేమగా గద్దిస్తున్నాడు. నీతిమంతుడు గద్దించట నాకు, ఇప్పుడు మేము గద్దిస్తే ఒప్పుకునేవాళ్ళు లేరులే, కానీ నీతిమంతులు గద్దించట తైలాభిషేకం. నీతిమంతుడైన ప్రభు లవోదిక సంఘాన్ని గద్దిస్తున్నాడు.
ప్రేమతో గద్దింపిది, కక్షతో కోపంతో కాదు. ఎలాంటి గద్దింపిది? ప్రేమతో గద్దిస్తున్నాడు సరి చేసుకోమని. కానీ లవోదికలో ఉండే విశ్వాసులు ఆప్షనే లేదు. సో మన జీవితం ఎలా ఉంది? ప్రభు మన కోపంతో మనకు చెవట్లా. మీరు ఈ క్రియలు కలిగి ఉండారు, ఇలాంటి క్రియలని ప్రభు కోపంతో చెవట్లా, ప్రేమతో చెబుతున్నాడు. ఎందుకు? మనం కూడా దేవుని రాజ్యంలో ఉండాలని ప్రభు ఉద్దేశం. ఇటువంటి క్రియలు మీలో ఉండయి. మీరు మానవులు కాబట్టి ఇలా జీవిస్తున్నారు. ఈ రోజు నుండి ఉండా క్రియలు తీసివేసుకుని ఇక నుండైనా మంచి క్రియాపూర్వకమైన జీవితం జీవించమని హెచ్చరిస్తున్నాడు. 7వదిగా మురికి గుడ్డ లాంటి క్రియలు, మురికి క్రియలు. ఎక్కడ మురికి అంటుతుంది? మురికి అంటాలంటే ఇప్పుడు నాకు వెనక మురికి అంటాలంటే నేను ఏడ కూడా కూర్చోవాలా, కూర్చుంటేనే అయ్యేది. ఎక్కడ మురికి ఉందో అక్కడ కూర్చోబెట్టే మురికి అవుతుంది. మనకు ఎలా అంటుతుంది? మనం ఎక్కడ కూర్చుంటున్నాం, ఏం చేస్తున్నాం, తద్వారా మనం ఎక్కడుంటే మనకు మురికి క్రియలు అంటుతున్నాయి ఒక్కసారి పరీక్షించుకుందాం. 7 విషయాలు మానవుల్లో నుండి వస్తున్న క్రియలు ఎలాంటివి? మొట్టమొదటిగా పాపపు క్రియలు, 2 మోసపు క్రియలు, 3 ఆచార క్రియలు, 4 హేయమైన క్రియలు, 5 వెనకకు తిరిగినటువంటి క్రియలు, 6 వ్యర్థమైన క్రియలు, 7 మురికి గుడ్డ లాంటి క్రియలు. ప్రియులారా, 7 ఒకటి ఉండా, 7 నీలో నాలో ఉండా ప్రభు దగ్గరకు వచ్చి సరి చేసుకుందాం. ప్రభా, ఈరోజు ఒక గొప్ప తీర్మానంతో మనం బయటికి వెళ్దాం. ప్రభా, ఈరోజు నా తీర్మానం, ఏ క్రియలైతే నాలో ఉండయని విడిచిపెడుతున్నానో అవి మరలా నేను కొనసాగించను. అది మీరైనా నేనైనా, నేను మనిషినే, మీరు మనుషులే. ఎవరు సేవకుడు అంటే గొప్పోడేం కాదు, ఇంకోళ్ళు అంటే గొప్పోడేం కాదు. అందరం మనుషులమే, అందరూ ఆల్ ఆర్ ఈక్వల్, అందరం మనుషులమే. మీరైనా నేనైనా అందరం సరి చేసుకోవాలి. భేదాభిప్రాయం లేదు ఇక్కడ. సేవకుడు అని, విశ్వాసాలు ఇంకోరని లేదు, అందరం సరి చేసుకోవాలి. అని తెలుసా? నా క్రియలు ఇలాంటివి, నా క్రియలు ఇలాంటివి, ఇలాంటి నా క్రియలను తీసే ప్రభా, ఈ క్రియలను పెట్టుకుంటే నష్టపోతా, దేవుని రాజ్యాన్ని కూడా నేను చూడలేను, నీకు కోపం తెప్పిస్తా, ఇంకా నీ దృష్టిలో అసహ్యమైన విధానం నేను జీవిస్తా. వద్దు. ఈ క్రియలు పోవాలా, ఈ క్రియలు పూర్తిగా మాలో నుండి వెళ్ళిపోవాలా. నీవు అనుమతించిన 7 అంతలు అనుభవం కలిగిన క్రియలు, ఆరాధనలో మాకు ఇచ్చిన క్రియలు మాకు అనుగ్రహించు. ఈ రోజు నుంచి నాలో ఉన్న క్రియలన్నీ తీసివేయి. పౌలు అంటాడు, ఇక జీవించేవాడు నేను కాదు, నా యందు క్రీస్తే. ఈ రోజు నుండి నాలో నివసించే ప్రతి క్రియ, నా జీవితంలో ఉన్న క్రియ, నా వెనకున్న క్రియలన్నీ నీలోనే ఉండాలి. అటువంటి క్రియలు నాకు తెచ్చే. ప్రార్థన. దయచేసి అందరూ అటు ఇటు చూడొద్దు, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన ఏకీభవిద్దాం, ఎవరికి వారం ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు చూడాల్సింది మన క్రైస్తవ జీవితం, మన విశ్వాస జీవితం, మన ఆత్మీయ జీవితాన్ని మనం చూసుకోవాలి. పక్కన వాళ్ళని చూసే టైం అయిపోయింది. ఇంకెంతకాలం అని మనం పక్కన వాళ్ళని చూస్తాం. ఈరోజు మనల్ని మనం చూసుకునే సమయం ఇది. ఈరోజు మనల్ని మనం చూసుకునే తరుణం ఇది. ఒక్కసారి మన హృదయాన్ని పరీక్షించుకుందాం. ప్రియులారా, మనల్ని మనం విమర్శించుకునేలా తీర్పులోకి రాకుండా తప్పించబడతాం. క్రియలు ఎలా ఉండయి? మన జీవితంలో పాపపు క్రియలు ఉండయా, మోసపు క్రియలు ఉండయా, ఆచార క్రియలు ఉండయా, దేవుని కోపం తెప్పించే హేయమైన క్రియలు ఉండయా, వెనకకు తిరిగినటువంటి క్రియలు ఉండయా, వ్యర్థమైన క్రియలు ఉండయా, చివరగా మురికి గుడ్డ లాంటి క్రియలు ఉండయా? ఎటువంటి క్రియలు మనం కలిగి ఉన్నాం? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభా, ఈరోజు నా క్రియలన్నీ కూడా వ్యర్థమైనవిగా ఉండయి, మోసపు క్రియలుగా ఉండయి, నిష్ప్రయోజకమైన క్రియలుగా ఉండయి. నేను క్రైస్తవుణ్ణి, నాలో మంచి క్రియలు అనుగ్రహించు. నీవు నా ఏళ్ళ కనపరిచిన క్రియలు మంచివి, కానీ ప్రభా, నేనైతే మంచి క్రియలు కలిగి ఉండలేకపోతూ వచ్చా. నీవు నా ఏళ్ళ కనపరిచిన క్రియల్ని నేను పొందుకుంటూ వాటి ప్రకారం జీవించలేకపోతూ వచ్చా. నాలో నుండి బయటకు వస్తున్న క్రియలు భయంకరమైనవి. లవోదికల నుండి బయటకు వస్తున్న క్రియలు భయంకరమైనవి. లవోదికలే కాదు, నాలో నుండి కూడా అట్టి క్రియలు వస్తున్నాయి. క్షమించండి. లవోదిక యొక్క సంఘం యొక్క స్థితిగతులు దారుణంగా ఉంటున్నాయి. ప్రేమతో హెచ్చరిస్తున్నారు. ఈరోజు నన్ను నువ్వు కోపంతో కాదు, ద్వేషంతో కాదు, ప్రేమతోనే హెచ్చరిస్తున్నావు. నీతిమంతుడు గద్దించుట తైలాభిషేకం. నీవు ప్రేమతో నన్ను గద్దిస్తున్నావు. నేను సరి చేసుకోవాలని. ప్రభా, ఈరోజు నేను సరి చేసుకుంటున్నాను. నా క్రియలు బాగోలా. మురికి గుడ్డ లాంటి క్రియలు, హేయమైన క్రియలు, వ్యర్థమైన క్రియలు, అసహ్యమైన క్రియలు, కోపం తెప్పించే క్రియలు నాలో ఉండే. ఆచారపు క్రియలు కూడా ఉన్నాయి. అనేక ఆచారాలు నేను కూరుకుపోయా. దేవా, రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది పేరుకు క్రైస్తవునే, హెబ్రోన్ సావాసం, భక్సింగ్ గారి యొక్క అనుభవం ఉండాం. కానీ ఇంటికాడ మేము అన్ని ఆచారాలు చేస్తున్నాం.
ఈరోజు ఆచారాలు కూడా పులి స్టాప్ పెడుతున్నాం, వాటి నుండి కూడా విడుదల పొందుతున్నాం. ఇప్పటివరకు మేము జరిగించిన ఆచార క్రియలు, హేయమైన క్రియలు, కోపం తెప్పించే క్రియలు, వ్యర్థమైన క్రియలు అన్నిటి నుండి తొలగించి మమ్మల్ని ఒక మంచి మార్గంలో నడిపించండి. మా ప్రభువా, నేనైతే మంచి క్రియలు కలిగిన వాడిగా లేను, నన్ను క్షమించండి. ఇప్పటి నుండి ఏ క్రియలు నీవైతే మాకు కనపరుస్తూ వచ్చి ఆ క్రియలు కలిగి వెళ్తాన్ని సాయం చేయమని. ఇప్పటివరకు నా మురికి గుడ్డ లాంటి నా క్రియలు అన్నీ కూడా నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉంచినా నేను మురికిలాగానే అవుతున్నా, మరలా మురికి వాళ్ళలాగా అయ్యే ఈరోజు కూడా బల దగ్గరికి వచ్చా. నాలో ఉన్న మురికితనం తీసివేసి, నాలో ఉన్న డస్ట్ని తీసేసి, ఇక్కడ నుండి డస్ట్ లేకుండా, మురికి లేకుండా క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి చేయబెట్టే ప్రభు. నాగటి మీద వెనక్కి తిరిగితేనే పరలోక రాజ్యం లేదు. చేయి పెట్టి వెనక్కి తిరిగిన అనుభవాలు నాలో ఉండయి. క్షమించి నీకు ఇష్టమైతే నన్ను పరలోక రాజ్యాన్ని తీసుకోమని, పరలోక రాజ్యాన్ని వారసులుగా చేయమని, నా జీవితాన్ని సరిచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట నాలో ఉన్న క్రియలు, మురికి క్రియలు, వ్యర్థమైన క్రియలు తొలగించమని ప్రభువైన యేసు నామం పేరట అడుగుతున్నాను తండ్రి. అట్లా మనం ఉన్న ప్రార్థనలో ఎవరైనా ఇటువంటి ప్రార్థన చేస్తే, నాలో పలానా క్రియలు ఉన్నాయి అవి తీసే ప్రభువా అని ఎవరైనా ప్రార్థన చేస్తే మీ కుడి హస్తం ఎత్తండి, మీకోసం ప్రార్థన చేస్తా. సహోదరులారా, ప్రభువారు మిమ్మల్ని క్షమించును గాక. సహోదరులారా, సహోదరుడు యేసు ప్రభు మిమ్మల్ని క్షమించును గాక. సహోదరుడు యేసు ప్రభు నిన్ను కూడా క్షమించును గాక. సహోదరులారా, ప్రభు మిమ్మల్ని క్షమించును గాక. ఎవరు చూడొద్దు, మనం కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉన్నాం. సహోదరులారా, యేసు ప్రభు మిమ్మల్ని క్షమించును గాక. సహోదరులారా, యేసు ప్రభు మిమ్మల్ని క్షమించును గాక. మీ తలగన్న పైకెత్తుంచండి. సహోదరుడు యేసు ప్రభు నిన్ను కూడా క్షమించును గాక. ఏ క్రియలు దేవునికి నీకు అడ్డుగా ఉండయో, ఏ క్రియలైతే నీకు నీ దేవునికి అడ్డుగా వచ్చి పరలోకానికి వెళ్ళకుండా ఆపుతున్నాయో వాటిని రోజు ఒప్పుకో. దేవుడు నీకు శ్రేష్టకరమైన మార్గం నడిపిస్తాడు. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరుడు యేసు ప్రభు నీ క్రియలు కూడా బాగు చేయను గాక. ఇంకెవరైనా ఉన్నారా? తల కంటే పైగా కనబడేదట్టు ఎత్తను. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరులారా, యేసు ప్రభు మీ క్రియలు సరిచేయను గాక. సహోదరులారా, యేసు ప్రభు మీ క్రియలు బాగు చేయను గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? ఇంకా దేవుడు చూపిస్తుంటే, ఇంకా దేవుడు మనలో క్రియలు హెచ్చరిస్తుంటే, ఏ క్రియలు ప్రభు చూపిస్తున్నాడో సరి చేసుకుందాం. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రేమతో ప్రభు నీ క్రియలు సరి చేయడానికి సమయం ఇస్తున్నాడు. ఇంకా ఎవరైనా? ఏది వెనకబడి ఉన్నామో, ఏది దూరం అయిపోయిందో, ఏది వ్యర్థమైన జీవితం, ఏది మురుగుకుంటుందో సరి చేసుకుందాం. ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, చేయెత్తి తీర్మానం చేసుకున్న, వెతబడి తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారి తీర్మానం నా మటుకు నావి కూడా మురికి గుడ్డ లాంటి క్రియలు. ఇక్కడ చేయెత్తి అనేక మంది ప్రభా మా మురికి గుడ్డ లాంటి మా క్రియలను సరిచేయండి అని తీర్మానం చేసుకున్నారు. సరిచేయండి. నేను చేతి తీర్మానం చేసుకున్న మేము ఎవరమే యోగ్యులము కాము, పర్ఫెక్ట్ కలిగిన విశ్వాస జీవితంలో మేము లేము. కాబట్టి తీర్మానం చేసుకున్నాం. మా క్రియలు బాగోలేదని మేము ఒప్పుకున్నాం. మమ్మల్ని మీరు క్షమించారు, మీకు స్తోత్రాలు. అదే రీతిలో ఎవరైనా మనసులో చేయతడని సిగ్గుపడి కూడా తీర్మానం చేసుకుని ఉంటే వారిని కూడా మీరు క్షమించి సరిచేయండి. వారికి కూడా మీరు ఆజ్ఞవాసం ఉంది. దూరంగా ఎవరైనా ఉంటుంటే వారి క్రియలు దూరంగా ఉండటం కూడా ఈ యొక్క చెడ్డ క్రియలే. ఆ క్రియలను కూడా సరిచేయమని మీకు అప్పచెబుతూ ప్రభువైన యేసుక్రీస్తు తీర్మానం చేయబడిన ప్రతి ఒక్కరూ ఈ వారం ఏ తీర్మానం చేసుకున్నాం, వచ్చే ఆదివారం మీరు సజీవులుగా మమ్మల్ని ఉంచితే ఆ క్రియలు జరిగించుకోకుండా సాక్షార్థంగా వచ్చి బల్లో పాల్గొనడం సాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అట్లాగే మౌనంగా ఉందాం. ఎవరం కూడా అటు ఇటు చూడొద్దు. మనల్ని మనం పరీక్షించుకొని, మన హృదయాలు పరీక్షించుకుంటూ ప్రభు యొక్క బల్ల దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు బల్ల దగ్గర సమీపించక మునిపే ఇంకేమైనా బలహీనతలు ప్రభు చూస్తుంటే, ప్రభు చూపిస్తుంటే, ఎరిగి ఉంటే, ప్రభు ఎరుగుంటే మనలో ఉన్న బలహీనతలు సరి చేసుకుందాం.